హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి శివకార్తికేయన్ లేట్ మూవీ మద్రాసి. అండ్ రన్ టైం వచ్చేసరికి 2 hours 45 minutes ఉంది. అండ్ ఫైనల్గా చూసాను, నాకైతే యావరేజ్ కనిపించింది. ఎందుకని ఇండెప్తో చేసుకుందాం. స్టోరీ లింక్ వచ్చేస్తే మాలతి రఘు, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ. అదే టైంకి రఘుకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాడు లేదా. అదే టైంలో తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటుంది, వెపన్స్ డీలింగ్. అదే టైంలో వీళ్ళిద్దరూ అదే ప్రాబ్లంలో పడతారు. ఆ ప్రాబ్లంలో బయటకు వచ్చారా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. అండ్ బాగుంది. స్టోరీ ఎక్కడో విన్నట్టుంది కదా, లైక్ లైక్ మురుగదాస్ గారి ప్రీవియస్ మూవీ. అది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది. హీరో క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టర్స్ కూడా బాగానే అనిపించింది. మరీ కాదు కానీ విలన్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా అనిపించలేదు, కానీ మెయిన్ హీరో అయితే బాగా అనిపించింది. దాని బ్యాకప్ స్టోరీ, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ బీజిఎంతో బాగా బాగుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సేమ్ రొటీన్ లాగా తీశారు అనిపించింది నాకైతే. కొంచెం ఇంట్రెస్టింగ్ వేలా ఇంకా బాగా తీసే విధానం ఉండొచ్చు, ఛాన్స్ ఉన్నాయి కూడా. బట్ రెగ్యులర్గా తీసారు అనిపించింది. అది కూడా సేమ్ మురుగదాస్ మూవీ నుంచే తీసినట్టు అనిపిస్తుంది, ప్రీవియస్ మూవీ నుంచి. అది ప్రాబ్లం. ఇంకోటి నెగిటివ్ చాలా ఉన్నాయి భయ్య. ఎందుకంటే ఎక్కడో ఈ సీన్స్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో స్టోరీ అనేది మనకు రొటీన్ అవ్వడం వల్ల సరే ఇంట్రెస్టింగ్గా వెళ్తుందంటే సరికి అదే పాయింట్లో మరి సెకండ్ హాఫ్ అనేది సో లాగ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ మరి రన్ టైం వచ్చేసరికి 2 hours 40 minutes. ఈ సెకండ్ హాఫ్లోనే చాలా లాగ్ చేసినట్టు అనిపించింది. దీన్నే కొంచెం తగ్గించేస్తే బాగుంది అనిపించింది. బట్ అదే డిసప్పాయింట్. వాళ్ళకైతే ఒక కమర్షియల్ మూవీకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ డిసప్పాయింట్ అంటే, బట్ ఏంటంటే స్టోరీ దీనివల్ల డిసప్పాయింట్ అనిపిస్తుంది. మిగతా అంటే వాళ్ళకైతే ఓకే. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అందరిది ఉన్నంతలో. మెయిన్ అయితే శివకార్తికేయన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తన విజువల్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్తో చాలా బాగా అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్లో అయితే బాగా అనిపించాయి. అండ్ ఆల్సో రిక్మి వసంత్ ఉన్నంతలో బాగానే చేశారు. ఆయన ఒక పోలీస్ యాక్టర్ ఉన్న అతను కూడా బాగానే చేశారు అనిపించింది. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బడ్జెట్ కూడా బాగానే పెట్టినట్టున్నారు. ఒకవేళ మీకు కమర్షియల్ మూవీస్ ఒకవేళ ఇష్టం ఉంటే ట్రై చేయండి. అసలు ఒకరు చూసుంటే మీకు అందరూ కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.